మా కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాది నానావిధ అష్టైశ్వర్యాలని అఖండ వ్యాపారాభివృద్ధిని ఉద్యోగాభివృద్ధిని కలగచేయాలని మనసా వాచా కర్మనే కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం. ప్రతి సంవత్సరం మనం సంవత్సరం ప్రారంభంలో ఆ సంవత్సరంలో ఏమి జరగబోతుంది, ప్రకృతి వైపరీత్యాలు, మానవ మనుగడ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క పంచాంగ శ్రవణంలో చెప్పబడతాయి. కానీ మనకి సమయం తక్కువ ఉండడం వల్ల ఎలాబరేట్గా చెప్పలేకుండా క్లుప్తంగా, అంటే మనకి లాభ నష్టాలు, తర్వాత మనకి చేసుకోవాల్సిన శాంతులు ఏమన్నా ఉంటే శాంతులు కానీ పూజలు కానీ ఏమన్నా చేసుకోవాల్సి ఉంటే అవి చేసుకోవడానికి క్లుప్తంగా చెప్పి, ఆల్రెడీ దేవి గారు ముందే చెప్పారు కొంచెం క్లుప్తంగా చెప్పమని. సో క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యాక్చువల్గా పంచాంగ శ్రవణం పూర్తిగా పఠిస్తే మినిమం 4.5 hours పడుతుంది. కానీ అంత ఓపిక ఎవరికి ఉంటుంది వినడానికి. ఇంకా దీని తర్వాత చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందిస్తారని క్లుప్తంగా చెప్తున్నాను. సింహరాశి మక 1, 2, 3, 4 పాదములు, మా, మీ, ము, మే, ఉప్ప 1, 2, 3, 4 పాదములు, మో, టా, టీ, టు ఉత్తర 1వ పాదము. పేర్లు మొదటి అక్షరం కలిగిన వారు సింహరాశిలోకి వస్తారు. ఆదాయం 2, వ్యయం 14. అంటే వ్యయం 14 ఉంది, ఆదాయం 2 ఉంది, ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని మీకు అనుమానం రావచ్చు. దానికి సింపుల్, మీరు మామూలుగా జనరల్గా ఖర్చు పెట్టే ఖర్చుల కంటే ఎక్కువ ఖర్చు పెడతారు, నో డౌట్. దాంతోపాటే పెట్టుబడులు పెట్టాలి. ఇల్లు కొనవచ్చు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు, ఎవరికన్నా స్నేహితులకు అప్పులు ఇవ్వచ్చు. ఆ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటాం, ఫ్రెండ్స్ నుంచి రుణం తీసుకుంటాం, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రుణం తీసుకుని వ్యాపారంలో పెట్టుబడి పెడతాం. అది ఒక విధంగా శుభసూచకమే. అదేవిధంగా మనల్ని గౌరవించేవాళ్ళు ఇద్దరుంటే మనల్ని విమర్శించేవాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు. సో అక్కడ బ్యాలెన్స్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు చేయవలసిన ప్రతి పనిలో ముందు చూపు తప్పనిసరి పాటించండి. ప్రతి పనికి పట్టుదలతో కొనుక్కోవాలి. ఖర్చులందు చూసి వ్యవహరించుకోవాలి. ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త పాటించండి. నిర్మాణాది పనులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ వ్యాపారం ముందు లాభం చూడగలుగుతారు. చిన్న పనైనా పట్టుదల చేసి పూర్తి చేసుకోవాలి. వాహన యంత్రాదులు ఉపయోగంలో జాగ్రత్తలు అవసరము. కీడించి మేలుంచి విధానం పాటించండి. ప్రత్యేకించి మఖా నక్షత్రం వారికి దక్షిణామూర్తి, దత్తాత్రేయ ధ్యానములు, పితృసేవలు, అస్వస్థ ప్రదక్షిణాలు వంటివి చేపట్టుట మంచిది. పూర్వ పలుగుని నక్షత్రం వాళ్ళకి గౌరవ భంగములు ఉన్నాయి. అంటే మనం అవమానించడం అటువంటివి, మాట నిలబెట్టుకోలేకపోవడం, నిందలు వంటివి ఏర్పడుతుంటాయి. వీరు సూర్య శివారాధన చేసుకుంటూ మధ్య నవగ్రహ శాంతి చేసుకోవడం మేలుకరం. ఉత్తర ఫల్గుని వీరు విదేశీ ప్రయాణాలు ఉంటాయి. వీళ్ళకి విపరీతమైన ఖర్చులు, శుభకార్యములు ఏర్పడినటువంటివి ఉంటాయి. శివ దుర్గా కవచ పారాయణములచే ప్రయోజనాలు ఉంటాయి. నెక్స్ట్ కన్యా రాశి ఆదాయం 5, వ్యయం 5. సో వీరికి అప్పులు చేయవలసిన అవసరం సాధారణంగా ఉండదు. ఎంత వచ్చిందో అంతా ఖర్చు అయిపోతుంటుంది. మనల్ని గౌరవించేవాళ్ళు అంటే పూజించేవాళ్ళు 5 ఉంటే అవమానించేవాళ్ళు 2 ఉంటారు. సో మనకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి.
డబ్బు వస్తువుల విషయకరంగా ఇతరుల చేతిలో మోసపోవలసి రావచ్చును. అందుకు వచ్చాక జాగ్రత్త వహించండి. సమ్మకి తగిన లాభములు చూడలేకపోతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు తొందరతో కూడిన నిర్ణయములు ఉండకుండా జాగ్రత్త అవసరం. ఉత్తర 2, 3, 4 పాదములు టో పా పి. హస్త 1, 2, 3, 4 పాదములు పూర్వ భూ శం నా ట. చిత్త 1, 2 పాదములు పే పో. ఈ కన్యా రాశిలోకి వస్తాయి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఉత్తరాభరణి నక్షత్రం వాళ్ళకి శివ దుర్గా కవచ పారాయణములు ప్రయోజనకరములు. హస్త ఆవాసులకు కుటుంబ వ్యక్తులచే ఇబ్బందులు, పరిష్కారం పొందలేని ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహారాధన, కాలభైరవాస్తక పారాయణములు వీరికి ఉపయోగిస్తాయి. చింతా నక్షత్రం వారికి ఆర్థిక నిర్ణయములందు తప్పులు దొరకగలవు. పెద్దల సహకారం ఉండేటట్లు జాగ్రత్త తీసుకోండి. విదేశీ ప్రయత్నంలో అనుకూలించును. నిత్యం దుర్గారాధన తప్పనిసరిగా చేసుకోండి. తులారాశి చిత్త 3, 4 పాదములు రా రి. స్వాతి 1, 2, 3, 4 పాదములు రు రే రో త. విశాఖ 1, 2, 3 పాదములు తీ తూ తే. మొదటి అక్షరం పేర్లు గలవాళ్ళు ఈ తులారాశి కిందకి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8. ఇంతకు ముందు చెప్పినట్టుగానే వ్యయం ఎక్కువ ఉంది కదా అని ఏ విధమైన భయం అక్కర్లేదు. మన పూజించేవాళ్ళు ఒకళ్ళైతే విమర్శించేవాళ్ళు, మన వెనకాల గోతులు తీసేవాళ్ళు 5. సో మనం జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలో కూడా ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. పని పొద్దు ఎక్కువ ఉంటుంది. అన్నిటా ముందు చూపు తప్పనిసరి చేయండి. ప్రతి పనికి పట్టుదలతో ప్రయత్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేషెన్స్ ఎక్కువ అవసరం. దుష్ట సహవాసములకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు, అధికారులు వంటి వారికి కత్తి మీద పాము వలె ఉండగలరు. పదవి నష్టములు కూడా కొంతమందికి ఉండగలవు. అనారోగ్యములు, ఆలోచనలు సక్రమంగా సాగకపోవడం వల్ల వస్తు నష్టములు, క్రియావిగ్రహములు వంటివి ఉంటాయి. చిత్తా నక్షత్రం వారికి విదేశీ ప్రయత్నములు అనుకూలించను. ఈశ్వరాధన పెంచుకోవాలి. శివ పంచాక్షరి చేయండి. సింపుల్. స్వాతి వాళ్ళకు ఆరోగ్యంలో పెద్దపీట వేయాలి. అంటే అనారోగ్యం ఎక్కువ కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. ఆర్థిక అవసరములకు ముందు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆడంబరాలకి దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, నిత్యము ఆపదుద్ధారక స్తోత్ర పారాయణములు మేలు చేస్తాయి. విశాఖ వారులకు వ్యాపారాభివృద్ధి, కుటుంబ గౌరవము, శుభాశుభములు మిశ్రమంగా ఉంటాయి. ఉత్సాహము ఏర్పడదు. విదేశీ యత్నములు, ఉద్యోగ సిద్ధి ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి బాగా అనుకూలిస్తుంది. ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము తో అనే పేరుతో మొదటి అక్షరం ఉన్నటువంటి పేరు గల వాళ్ళకు అనురాధ 1, 2, 3, 4 పాదములు నా నీ ను నే. నెక్స్ట్ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు నో యు ఈ యు. మొదటి అక్షరం పేరులో ఉన్న వాళ్ళకి ఈ వృశ్చిక రాశి ఫలితములు వర్తిస్తాయి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశాజనకంగా రోజులు సాగుతాయి. వృత్తి ఉద్యోగంలో సంతృప్తి పొందగలరు. చిన్న తరహా ప్రయోజనాలను, వేతనాభివృద్ధి వంటివి ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులకు కలిగే ప్రయోజనములు ఏర్పడతాయి. అంటే ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ వర్గం వారికి సందడిగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలందు సంతృప్తిగా పరిస్థితులు ఉంటాయి. కార్మికులకు సమస్యలు లేని సంవత్సరంగా చెప్పవచ్చు. వృద్ధికరమైన యోచనలు చేసుకుంటారు. విశాఖ నక్షత్రం వారు విదేశీయులు ఉద్యోగవృద్ధి ఉండగలదు. నవగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన ఉపకరించగలదు. అనురాధ
విహారయాత్రలు విలాసాలు అనుభవించడం ఉంటాయి. నవగ్రహ శాంతి విష్ణు సహస్రనామ పారాయణము మంచిది. జ్యేష్ఠ ఇంట బయట కూడా విమర్శలు రుణయత్నములు కలిసి రాకపోవుట, జీవనోపాధి మార్గములందు నిరాశలు ఏర్పడుట వంటివి ఉంటాయి. నవగ్రహ శాంతి ఆపదుద్వారక స్తోత్ర పారాయణము ఉపకరించు. ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పదములు ఏ యో బా బి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పదములు భూ ద పా డ. ఉత్తరాషాఢ 1వ పాదము వే. ఆదాయము 11, వ్యయం 5. అంటే మీరు డబ్బులు బాగా ఎక్కువ దాచుకుంటారు, సేవింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎవరికన్నా ఎక్కువ ఉంటే కొంచెం మాకు లేనివాడికి అప్పులు ఇవ్వండి, అప్పులు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. పూజ్యత 7, అవమానం 5. అంటే గౌరవించేవాళ్ళు ఎక్కువ, అవమానించేవాళ్ళు తక్కువ. మూలవారికి దుర్గారాధన చేసుకోండి. చండీ పారాయణం ఉపకరించును. పూర్వాషాఢ అన్ని రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. దత్త చరిత్ర పారాయణ దుర్గారాధన మంచిది. ఉత్తరాషాఢ దుర్గారాధన ఉమామహేశ్వరి స్తోత్ర పారాయణము మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు బో బా జీ. శ్రవణం 1, 2, 3, 4 పాదములు బి కు కే కో. ధనిష్ట 1, 2 పాదములు గా గి. ఈ మకర రాశి కిందకి వస్తుంది. ఆదాయం 14, వ్యయం 14. సో సేవింగ్స్ ఉండవు, వచ్చేది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటుంది. పూజిత రాజపూజ్యం అంటే 3, అవమానం 1. సో మనల్ని అవమానించేవాళ్ళు ఎక్కువ ఉంటారు, విమర్శించేవాళ్ళు తక్కువ ఉంటారు. ఉత్తరాషాఢ విష్ణు సహస్రనామ పారాయణం మేలు. శ్రవణ నక్షత్రం వారికి అధికార యోగం ఉంది కనుక నమ్మక పారాయణములు, గురుచరిత్ర పారాయణము మేలు. ధనిష్ట నక్షత్రం వాళ్లకు నమ్మక పారాయణం చేయించుకుంటా, సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యము చేయించుకుంటా మంచిది. కుంభరాశి ఫలితములు. ధనిష్ట 3, 4 పాదములు భూ ఏ. శతభిష 1, 2, 3, 4 పాదములు గో సా సి సు. పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు సే సో దా. ఆదాయం 14, వ్యయం 14. రాజపూజ్యం 6, అవమానం 1. ఉత్తరాషాఢులు విష్ణు సహస్రనామ పారాయణము చేయించుకోవడం మంచిది. శ్రవణ నక్షత్రవాసులు అధికార యోగం ఉంది కనుక నమ్మక పారాయణము, గురుచరిత్ర పారాయణము మేలు. ధనిష్ట నక్షత్రవాసులు నమ్మక పారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యము చేయించుకుంటా మంచిది. మీనరాశి ఫలములు. పూర్వాభాద్ర 4వ పాదము ది. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు డు ఇ జా ద. రేవతి 1, 2, 3, 4 పాదములు దే దో చాచి. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 4. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు శ్రమ పట్టుబడులతో అనుకూలత పెంచుకోగలరు. నవగ్రహ ఆరాధన, శివదుర్గ ఆరాధనలు ఉపకరించును. పూర్వాభాద్ర నక్షత్రం వారు దుర్గారాధన, విష్ణు సహస్రనామము ఉపకరించగలవు. రేవతి నక్షత్రవాసులకు శ్రీరామ రక్షాస్తోత్రము నిత్యము శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణ నిత్యము చేయాలి. శనికి తైలాభిషేకము మధ్య మధ్య చేయించుకోవటం మంచిది. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదములు చూ చే చో లా. భరణి 1, 2, 3, 4 పాదములు లీ లు లే లో. కృత్తిక 1వ పాదము ఆ. వీరు మేషరాశి కిందకు వస్తారు. ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 3. అశ్విని నక్షత్రం వారు రాహుకై ప్రదోష దుర్గార్చన మంచిది. భరణి వాసులకు దత్తాత్రేయ అర్చన చేయించుకోవడం మంచిది. వృషభ రాశి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు ఉ ఈ ఏ
రోహిణి 1 2 3 4 పాదములు, ఓ వా వి వు. మృగశిర 1 2 పాదములు, వే ఓ. ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజితం 7, అవమానం 3. కృత్తిక నక్షత్రం వాసులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోవడం మంచిది. రోహిణి సూర్యారాధన శివారాధన మంచిది. మృగశిర దత్త లేదా దక్షిణామూర్తి అనుష్ఠానము ఉపకరించండి. మిథున రాశి ఫలితములు. మృగశిర 3 4 పాదములు, కా కి. ఆరుద్ర 1 2 3 4 పాదములు, కు కం చ. పునర్వసు 1 2 3 పాదములు, కే కో హ. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 6. మృగశిర నక్షత్ర వాసుకులకు ఆవేశపూరిత నిర్ణయములచే సమస్యలు ఉద్భవిస్తాయి కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నవగ్రహ శాంతి అవసరము. ఆరుద్ర నక్షత్ర వాసుకులకు నవగ్రహారాధన, కుజశాంతి, విష్ణు సహస్రనామ పారాయణములు మంచివి. పునర్వసు నక్షత్రవాసుకులకు తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పట్టుదల చూపవలసి ఉంటుంది. నవగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయడం మంచిది. కర్కాటక రాశి ఫలితములు. పునర్వసు 4వ పాదము, హి. పుష్యమి 1 2 3 పాదములు, హు హే హో డా. ఆశ్లేష 1 2 3 4 పాదములు, డి డు డే డో. ఆదాయం 14, వ్యయం 2. రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ కర్కాటకంలో రాశిలోకి పునర్వసు నక్షత్రం వస్తుంది కనుక ఈ పునర్వసు నక్షత్రం వారు నవగ్రహారాధనలు, ఈశ్వర ప్రదోష పూజలు ఉపకరిస్తాయి. పుష్యమి నక్షత్రం వారు దక్షిణామూర్తి ఆరాధన, నవగ్రహ ఆరాధన ఉపకరించును. ఆశ్లేష నక్షత్రవాసులు నవగ్రహ ఆరాధనలు, దుర్గారాధనలు ఉపకరించగలవు. మీకు కాలాతీతం అవుతుంది కనుక ఇంతటితో ఈ పంచాంగ శ్రవణాన్ని ముగిస్తూ మీరు ఓపికత విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. శ్రద్ధగా విన్నారు కదండి అందరి రాశి ఫలితాలను. ఘానా తెలుగు సంఘం నిర్వహించే ప్రతి ఉగాది వేడుకలో శ్రీ పద్మాకర్ గారి కుటుంబం ఇచ్చిన విశిష్ట సేవలను గుర్తిస్తూ మా ఐటాక్ టీం తరపున రాణి పద్మాకర్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ చిట్టిపోతు శ్రీహరిబాబు గారిని, శ్రీ శ్రీదేవి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాము. మనం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు తినే పచ్చడి రాణి పద్మాకర్ గారు తయారు చేసి పంపిస్తున్నదే. Thank you, Padmakar Garu, Rani Garu, for your contribution to ITAC team. Thank you.